హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ యొక్క ఇన్వర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ముందుగా అది డిస్కస్ చేయాలంటే ఫస్ట్గా మనం ఇన్వర్సెస్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇన్వర్సెస్ టాపిక్లో వచ్చేసరికి మనకి 2 టైప్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఎడిటివ్ ఇన్వర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఫస్ట్ వన్ ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో 2 నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఒకదానికి ఒకటి ఏంటి అంటే ఇన్వర్స్. ఓకేనా. ఏకి బి అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, లేదంటే బికి ఏ అనేది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఇక్కడ అది చెప్తున్నారు, ఇన్ Zn 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ ఎడిటివ్ ఇన్వర్సెస్ ఆఫ్ ఈచ్ అదర్ ఇఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు 0 mod n. ఎప్పుడైతే మనం a ప్లస్ బి అనేది ఒక వాల్యూ తీసుకొని దాన్ని mod nతో చేసినప్పుడు మనకి పర్టికులర్గా 0 అనేది రిమైండర్ వస్తుందో అప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంట, ఆ యొక్క ఏదైతే బి తీసుకుంటున్నామో ఆ యొక్క బి వాల్యూ అనేది ఏకి ఏమవుతుందంట, ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇక్కడ మీకు చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఏమని తీసుకున్నాం, 4. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు అనుకుందాం. ఏ వాల్యూ ఎంత, 4 అని తెలుసు. మనకేం కావాలి, 0 mod వచ్చేసరికి ఎంత, 10 అని తీసుకున్నారు. అంటే ఏ వాల్యూ తెలుసు, నెక్స్ట్ వచ్చేసరికి ఏ వాల్యూ తెలుసు, n వాల్యూ తెలుసు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి, బి వాల్యూ తెలియాలి, అవునా. సో మనకి ఇక్కడ 2 టైప్స్గా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. బి ఈక్వల్ టు n మైనస్ ఏ అని ఉంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే వేరే విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏం తెలుస్తుంది, బి అంటే వాల్యూ ఎంత మనకు తెలియదు. సో బి వాల్యూ తెలియాలి అంటే ఇక్కడ ఏం చేయమని చెప్పారు, n మైనస్ ఏ చేయమన్నారు. సో n అంటే ఎంత, 10 ఇక్కడ. సో 10 మైనస్ ఏ అంటే ఎంత, 4. సో బి వాల్యూ ఎంత అంట, 6 అని వచ్చింది మనకి. సో ఈ ఫార్ములా ప్రకారం అప్పుడు మనం ఏం చేస్తాం, 4 ప్లస్ 6. సో 4 ప్లస్ 6 అన్నప్పుడు ఏ ప్లస్ బి అన్నారు కదా. సో 4 ప్లస్ 6 అంటే 10 ఈక్వల్ టు 0 ఆఫ్ mod 10. సో 0 ఆఫ్ mod 10 అని వస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 10 ఈక్వల్ టు 0 ఆఫ్ mod 10 అంటే ఏంటంటే మనం ఇది ఆల్రెడీ కూడా కాన్గ్రెన్స్ అనే కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. కాన్గ్రెన్స్ అనే కాన్సెప్ట్లో ఏమని చెప్పుకున్నామంటే 10 అనేది mod 10 తోటి అంటే ఏ mod 10 ఈక్వల్ టు బి mod 10 అంటే 10 mod 10 ఈక్వల్ టు. సో ఆల్రెడీ నేను కాన్గ్రెన్స్ మోడల్ ఏమని చెప్పానంటే, సో ఇది మనం ఇలా రాసుకున్నాం కదా, దీనికి అర్థం ఏంటి అంటే 10 mod 10 ఈక్వల్ టు 0 mod 10. ఈ రెండిటి యొక్క రిమైండర్స్ ఈక్వల్ అయితే అప్పుడు దీన్ని ఏమంటాము అంట, కాన్గ్రెన్స్ అని అంటామన్నమాట. సో దాని విధంగా రాసుకున్నాం. ఇప్పుడు 10 mod 10 అని తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 10 తోటి డివిజన్ చేస్తే రిమైండర్ ఏమైనా వస్తుంది, మనకి 0 అని వస్తుంది. ఒకవేళ 0 మనం చేసామనుకోండి, 10 0s 0 కాబట్టి 0 అనేది రిమైండర్ వస్తుంది. సో ఈ రెండింటికి 0 వచ్చింది రిమైండర్ అనేది, అవునా. సో రెండింటికి కూడా రిమైండర్ అనేది ఏమొచ్చింది, 0 వచ్చింది. సో 0 వచ్చింది కాబట్టి మనం దాన్ని ఏమని రాసుకుంటున్నాం, ఇక్కడ మనకి 10 ఈక్వల్ టు 0 mod 10 అని రాసుకుంటున్నాం. సో అదే కదా ఇక్కడ రాసాను, 0 ఈక్వల్ టు 0 వచ్చింది. సో మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏమని వచ్చింది, 0 వచ్చింది. సో 0 వచ్చింది అంటే మనం తీసుకున్న బి వాల్యూ అనేది కరెక్ట్. ఓకేనా. సో మనం తీసుకున్న బి వాల్యూ అనేది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ మాట. సో ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 ఈజ్ 6. అర్థమైందా. సో ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఎలా తీసుకోవాలి అంట, మనకి ఏ అనే వాల్యూ తెలుస్తుంది, n అనే వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ కూడా మనకి 4 అనే వాల్యూ తెలుసు, 10 అనే వాల్యూ తెలుసు, కానీ బి అనే వాల్యూ తెలియదు. సో బి అనే వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేసాం, బి ఈక్వల్ టు n మైనస్ బి ఈక్వల్ టు n మైనస్ ఏ అనే ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేసాం. సో మనకి ఇది ఇన్వర్స్ అవుతుందా లేదా, ఎడిటివ్ ఇన్వర్స్ అనేది అవుతుందా లేదని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంట. సో ఆ పర్టికులర్, సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ 0. సో లాస్ట్కి వచ్చేసరికి 0 అనేది రిమైండర్ అయింది. సో 0 అనేది రిమైండర్ అయింది కాబట్టి మనం తీసుకున్న బి అనేది ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో అర్థమైంది కదా ఎడిటివ్ ఇన్వర్స్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 3 into 7 కాన్గ్రెంట్ 1 mod 10. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు. సో దీని అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే మనం 3 into 7 చేసి mod 10తో చేస్తామో అప్పుడు మనకి ఏమొస్తుంది, రిమైండర్ 1 అనేది వస్తుంది. సో 1 అనేది వస్తుంది, ఎప్పుడైతే రిమైండర్ అనేది 1 వస్తుందో అప్పుడు మనం తీసుకున్న బి అనేది, సో ఇక్కడ ఏంటి 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. సో సేమ్ దీనిలాగే ఇక్కడ రిమైండర్ ఏమని రావాలి, 0 వస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4 is 6 అన్నాం. ఇక్కడ 1 వస్తే ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3 is 7 అంటమాట. సో మల్టిప్లికేషన్ ఎలా చేయాలో చూస్తాను చూడండి.
సో ఈ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి కూడా సేమ్ b ఈక్వల్ టు n మైనస్ ఏ అనే దాన్ని యూజ్ చేస్తాం. సో b ఈక్వల్ టు n మైనస్ ఏ అనేది మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, n అంటే ఇక్కడ మనకి ఏంటి, n అంటే 10. సో 10 మైనస్ ఏ అంటే ఎంత 3. సో మనకి ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది 7 అనేది వచ్చింది. సో ఇక్కడ 3 ఇంటూ 7 అనేది చేసినప్పుడు రిమైండర్ 1 అనేది వస్తుందా లేదా. సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో 3 7s ఎంత మనకి 21. సో 21 అనే దాన్ని mod 10 అంటే 10 తోటి mod చేస్తే ఏమవుతుంది, సో 10 2 20. సో రిమైండర్ ఎంత వచ్చింది 1 వచ్చింది. సో రిమైండర్ 1 వచ్చింది కదా. సో రిమైండర్ 1 అనేది వచ్చింది కాబట్టి ఈ యొక్క 7 అనేది 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ ఏంటి, b అనేదాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇది 1కి రిమైండర్ అనేది 1కి ఈక్వల్ అవుతుందో అప్పుడు అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ఎప్పుడైతే 0కి ఈక్వల్ అవుతుందో అప్పుడు అది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది. అర్థమైందా. సో అర్థమైంది కదా ఇన్వర్స్ టాపిక్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి. సో ఇప్పుడు టేబుల్స్ అనేవి చూద్దాం. సో ఎడిషన్ టేబుల్ అదేవిధంగా మల్టిప్లికేషన్ టేబుల్ ఎలా రాసుకోవాలి అంటే, సో వీటిని ఇక్కడ మనకి చూసారు కదా. సో రోస్కి కాలమ్స్కి 0 to up to 9 వరకు 0 to 9 వరకు ఇచ్చారు కదా. సో ఎలా చేస్తామంటే మనం ఈ యొక్క ఇండెక్సెస్ని యూజ్ చేసుకొని, సో ఈ పర్టికులర్ వీటిని యూజ్ చేసుకొని మనం వీటి ఈ లోపల ఉన్న మ్యాటర్ అనేదాన్ని, ఈ లోపల ఉన్న వాల్యూస్ అనేదాన్ని రాసుకుంటాం. సో ఇక్కడ ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ 0 + 0. సో ఎడిషన్ టేబుల్ అన్నాం కాబట్టి యాడ్ చేస్తాం. సో 0 + 0 0, 0 + 1 1, 0 + 2 ఎంత 2, 0 + 3 3, 0 + 4 4, అదేవిధంగా 5 6 7 8 9. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు 1 తోటి, సో 1 + 0 ఎంత 0, సారీ 1 + 0 ఎంత 1, నెక్స్ట్ 1 + 1 ఎంత 2, 1 + 2 3, నెక్స్ట్ 1 + 3 4, నెక్స్ట్ 5 6 7 8 9. సో 9 వస్తుంది. ఇప్పుడు 1 + 9 ఎంత 10 వస్తుంది నార్మల్గా అయితే. కానీ ఇక్కడ మనం 10 అనేది అని రాయము, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అనేవి రిపీట్ అవుతాయి. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది 1 2 3 4 5 6 7 8 9 అని వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం వాల్యూ వస్తుంది, నెక్స్ట్ 0 అనే మళ్ళీ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనం 10 అని 10 రాసుకోము, లేదా 20 అని 20 రాసుకోము. సో ఇక్కడతోటి వాల్యూస్ అయిపోయింది. సో మనకి ఇంకా ఏం వాల్యూ ఉంది, 0 అనేది ఉంది కాబట్టి ఆ యొక్క ఏదైతే మనకి మిగిలిపోయిందో ఆ ప్లేస్లో 0 అనేది రాసుకుంటాం. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్, సో 2 + 0 అంటే ఇక్కడ 2, 2 + 1 అంటే 3, నెక్స్ట్ 4 5 6 7 8 9. ఇక్కడ 9 అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసుకుంటాం, 0 తీసుకుంటాం. ఈ 0 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే నెక్స్ట్ 0 తీసుకున్నాం, నెక్స్ట్ ఏం కంటిన్యూ చేస్తాం, 1 అనే దాన్ని కంటిన్యూ చేస్తాం. అర్థమైందా. ఇక్కడ మనకి ఏంటి 0తో అయిపోయింది. అంటే మనం ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఏదైతే మనం నెంబర్స్ అనే వాటిని తీసుకోలేదో స్టార్టింగ్ నుండి అవి కంటిన్యూ చేస్తాం. ఇక్కడ 0 తీసుకోలేదు కాబట్టి 0ని కంటిన్యూ చేస్తాం. ఇక్కడ 0 తీసుకున్నాం, నెక్స్ట్ ఇంకోటి మిగిలిపోయింది. అప్పుడు ఏంటి ఇక్కడ ఇంకే నెంబర్ లేదు, 1 లేదు కాబట్టి 1 అనేది రాసుకుంటాం. సో సేమ్ ఇక్కడ కూడా అలాగే 3 + 0 అంటే 3, 3 + 1 అంటే 4 5 6 అన్నీ యాడ్ చేసుకుని వెళ్ళడం, ఇంకేం లేదు. ఇప్పుడు ఏం చేస్తాం, స్టార్టింగ్ నుండి వస్తాం. స్టార్టింగ్ ఏ నెంబర్ 0 లేదు, 1 లేదు, 2. ఓకేనా, అర్థమైందా. అదేవిధంగా 4 + 0 అంటే 4 5 6 7 8 9 0 1 2 3. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ 5 6 7 8. సో ఈ విధంగా మనం మొత్తం వాల్యూస్ అనేవి రాసుకుంటాం. ఇప్పుడు వాల్యూస్ అనేవి రాసుకున్న తర్వాత డబ్ల్యూ అంటే ఏంటంటే మనం ఏ వాల్యూస్ తీసుకున్నాం, 0 1 2 3 అంటే ఇవి ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి 4 5 6 7 8 9. ఇప్పుడు మనకి ఏ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అనేది మనకు కావాలి. సో ఏ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అనేది బి అవ్వాలి, అవునా. సో ఈ రెండిటికి ఏమవుతాయి, ఈచ్ అదర్ ఎడిటివ్ ఇన్వర్స్ అవుతాయి. సో ఏకి ఇన్వర్స్ ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, బి, అవునా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే 0కి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి ఏంటంటే మనం 0 అనే డైరెక్ట్గా రాసేసుకుంటాం అన్నమాట. సో 0కి ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చేసరికి 0. మరి 1కి ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ ఏంటి మనకి ఏ తెలిసింది, సో b = n - a తెలియాలి, అవునా. సో b = n - a తెలియాలంటే n అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఉంది, మనకి ఇక్కడ n అంటే వాల్యూ వచ్చేసరికి 10, అవునా. సో ఇక్కడ ఎందుకు 0 to up to n-1 వరకు ఉన్నాయి. సో అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది, 10 అవుతుంది. సో 10 n అనేది ఎంత 10, ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 1.
సో ఇప్పుడు మనకి వాల్యూ ఎంత అవుతుంది, మనకి వాల్యూ 9 అనేది వాల్యూ అవుతుంది. సో ఇక్కడ 1 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, 9. అదేవిధంగా 2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, సో 10 - 2 అంటే ఎంత, 8. నెక్స్ట్ 3 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అంటే 10 - 3 ఎంత, 7. సో 4 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అప్పుడు ఎంత, 10 - 4 అంటే 6. 5 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ 10 - 5 అంటే 5. 6 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఎంత, 10 - 6 అంటే 4. నెక్స్ట్ 10 - 7 అంటే 3. 10 - 2 అంటే ఎంత మనకి ఇక్కడ, 10 - 2 వచ్చేసరికి ఓకే సారీ 10 - 8 వచ్చేసరికి 2. 10 - 9 వచ్చేసరికి 1. అర్థమవుతుంది ఎలా ఫైండ్ చేస్తామో. మనం ఈ యొక్క b = n - a అనే ఫార్ములాని యూజ్ చేసి ఎడిటివ్ ఇన్వర్స్ని అదేవిధంగా మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో దేనికి ఎలా వచ్చి అర్థమైంది కదా. ఇప్పుడు 0 రోలోన మనం ఎలా తీసుకుంటామంటే పర్టికులర్ 0 కాలంలోన మనకి 0 ఎక్కడెక్కడ వచ్చిందో చూస్తాం. ఓకేనా. సో 0 తీసుకున్నట్లయితే ఈ పర్టికులర్ 0 కాలంలో 0 ఇక్కడ ఏంటి, 0 కాలం 0 రోలోన మనకి 0 వచ్చింది. అదేవిధంగా ఈ యొక్క పర్టికులర్ 1 అనే రోలోన 9th కాలంలో 1 అనే రోలో 9th కాలంలో అంటే ఇది ఏమని తీసుకోవచ్చు, ఇది రో అని తీసుకోవచ్చు, ఇది కాలం అని తీసుకోవచ్చు. అవునా, ఇది రో ఇది కాలం. సో 1 అనే రోలో 9th కాలంలోన మనకి ఏమొచ్చింది, 0 వచ్చింది. అదేవిధంగా 2 అనే రోలో 8th కాలం. సో సెకండ్ రో 8th కాలం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ వచ్చింది. అదేవిధంగా 3 అనే రోలో 7th కాలం, 3 రోలోన 7th కాలంలోన 0 వచ్చింది. సో అదేవిధంగా మొత్తం అన్ని వాల్యూస్కి చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ డయాగ్నల్గా మనకి జీరోస్ అనేవి వచ్చాయి. సో ఇక్కడ డయాగ్నల్గా వచ్చిందని అదనేది పాయింట్ కాదు, మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది పాయింట్. ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అర్థమైందా. సో ఈ యొక్క ఎడిషన్ టేబుల్కి మనం ఈ విధంగా వాటి యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమైంది కదా. సో 0 1 2 3 4 5 6 7 8 9 తీసుకొని వాటి యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం తెలుసు కదా. సో ఇవి జీరోస్ వచ్చాయి కాబట్టి మనకి ఈ యొక్క పర్టికులర్ వాల్యూస్ అనేవి ఏకి ఎడిటివ్ ఇన్వర్స్ అవుతాయి. సో ఇది ఎడిషన్ టేబుల్కి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం. అదేవిధంగా మల్టిప్లికేషన్ కూడా సేమ్ ఇదే ఫాలో అవుతాం, కాకపోతే ఇక్కడ ఎడిషన్ కట్టి యాడ్ చేసాము, ఇక్కడ మల్టిప్లికేషన్ కట్టి మల్టిప్లై చేస్తాం. సో 0 × 0 అంటే 0, 0 × 1 అంటే 0. సో 0 × ఎనీథింగ్ 0 కాబట్టి ఇవన్నీ కూడా ఏమైపోతాయి, 0 అయిపోతాయి. ఓకేనా. అదేవిధంగా 1, సో 1 × 0. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 1 × 0 0, 2 × 0 0, 3 × 0. సో ఎనీథింగ్ 0 × ఎనీథింగ్ 0 కాబట్టి ఇవి కూడా అంటే రో కాలం అన్నీ కూడా ఫస్ట్వి ఏమైపోతే 0 అయిపోతాయి. తర్వాత 1 × 1 అంటే ఎంత, 1, 1 × 2 అంటే 2, 1 3 = 3, 1 4 = 4, 1 5 = 5, 6 7 8 9. నెక్స్ట్ సో సేమ్ సెకండ్ టేబుల్ కూడా. సో 2 1s ఎంత, 2, 2 2s 4, 2 3s 6, 2 4s 8, 2 5s 10. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమని ఉంది, 2 5s 10 అన్నారు. అంటే 2 నెంబర్స్ 1 0, కానీ మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్లోన 10 అనే వాల్యూ లేదు. అయితే 0 1 2 3 4 5 6 7 8 9 వరకే ఉన్నాయి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనకి ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ యొక్క లాస్ట్ డిజిట్ అనేది ఇక్కడ వేస్తామన్నమాట. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 2 5s 10, 10 అంటే 1 0. సో 0 అనేదాన్ని రాసుకుంటాం. 0 అయితే మనకి ఉన్న వాల్యూస్లో ఉంది కదా, ఇండెక్స్ వాల్యూస్లో. అదేవిధంగా 2 6 12, సో 1 2 కాబట్టి 2 అనేది రాసుకుంటాం. నెక్స్ట్ 2 7s 14, సో 4 రాసుకుంటాం. 2 8s 16 అంటే 6, 2 9s ఎంత మనకి 18, సో 8 అనేది రాసుకుంటాం. అదేవిధంగా 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. 12 అంటే ఇక్కడ ఏమని రాసుకోవాలి, మళ్ళీ 2 అనేది రాసుకోవాలి. 1 2 కాబట్టి లాస్ట్ అనేది ఏంటి, 2 ఉంది కాబట్టి 2 రాస్తాం. 3 5s 15, 15 కాబట్టి ఇక్కడ ఏం రాస్తాం, 5. సో 3 6 8, నెక్స్ట్ 3 7s 1, నెక్స్ట్ 3 8s ఎంత 24 అంటే 4, 3 9s ఎంత 27 కాబట్టి 7 అని రాస్తాం. సో ఈ విధంగా మిగతా వాల్యూస్ కూడా రాసుకుంటాం. సో ఇక్కడ మనం ఏమని తీసుకున్నాం, ఎడిటివ్ ఇన్వర్స్కి వచ్చేసరికి డబ్ల్యూకి నెగిటివ్ వచ్చేసరికి ఏంటి, -w అంటే 1కి -1 లాగమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, డబ్ల్యూ ఇన్వర్స్ మాట.
ఓకేనా. అంటే ఎలా రాసుకుంటామంటే ఇక్కడ కూడా వాల్యూస్ ఏంటి 0 1 2 3 4 5 6 7 8 9. అంటే ఈ యొక్క పర్టికులర్ 0 to 9కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేస్తున్నమాట మన యొక్క టేబుల్స్ ద్వారా. సో ఆల్రెడీ 0 అంటే మనకి ఏమేమైతే ఎడిటివ్ ఇన్వర్స్ వచ్చిందో ఫైండ్ అవుట్ చేసాం. మరి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 0కి వచ్చేసరికి ఏమీ ఉండవు అవునా. ఎందుకంటే 0 యొక్క రోలోన 0 యొక్క కాలంలో చూసుకున్నట్లయితే అన్నీ కూడా 0లో ఉంటాయి. మనకేం కావాలి, ఈ యొక్క మల్టిప్లికేషన్ అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రావాలి అంటే ఆ పర్టికులర్ రిమైండర్ అనేది 1 అవ్వాలి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క దగ్గర కూడా 1 లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏ వాల్యూ కూడా లేదు, 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఏమీ లేదు. సో మనము ఇదంతా అంటే ఈ ప్రాసెస్ అంతా చేసే కన్నా సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే 1 అనేది ఎక్కడెక్కడ వచ్చిందో చూసుకోవచ్చు. సో 1 అనేది ఎక్కడెక్కడ వచ్చింది మనకి, సో ఈ లైన్లో లేదు, నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, నెక్స్ట్ ఈ 7లో ఉంది మాట అవునా. సో 7లో ఉంది, నెక్స్ట్ వచ్చేసరికి 9లో కూడా ఉంది. సో ఆ వాల్యూస్ని ఇక్కడ రాసుకుంటాం. సో ఫస్ట్ లైన్లోనే ఎక్కడుందో మనకి 1 దగ్గర ఉంది, సెకండ్ లైన్లో మనకి ఎక్కడుందో మనకి, సో సెకండ్ లైన్లో లేదు, థర్డ్ లైన్లో ఉంది. సో థర్డ్ లైన్లో వచ్చేసరికి మనకి ఎక్కడ ఉంది, 7 దగ్గర ఉంది. అదేవిధంగా ఫోర్త్ లైన్లో వచ్చేసరికి లేదు, ఫిఫ్త్ లైన్లో లేదు, సిక్స్త్ లైన్లో లేదు, సెవెంత్ లైన్లో వచ్చేసరికి ఎక్కడ ఉంది మనకి, సెవెంత్ లైన్లో వచ్చేసరికి 3 దగ్గర ఉంది. అదేవిధంగా నైన్త్ లైన్లో వచ్చేసరికి 9 దగ్గర ఉంది అవునా. సో మిగతా వాటిలోన మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అనేది లేదు. ఎక్కడైతే 1 అనేది రిమైండర్ వస్తుందో అవి మాత్రమే మల్టిప్లికేషన్ ఇన్వర్స్ అనే వాటిని అది యాక్సెప్ట్ చేసుకున్నట్టు, వీటికి మాత్రమే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేవి ఉన్నాయి, మిగతా వాటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది లేదు. అర్థమవుతుందా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమని తీసుకోవచ్చు, ఇందాకే చూసుకున్నాం అవునా. 3 ఇంటూ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం 10 - 3. సో ప్రాసెస్ అంతా చేయాలి అనుకుంటే n - a, n అంటే ఎంత 10. సో 10 - a అంటే 3 = 7 అని చెప్పుకున్నాం. సో 7 అనేది ఇక్కడ ఏంటి 3 యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పుకున్నాం అవునా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎలా ఏమొచ్చింది 7 వచ్చింది. అంటే మనం ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో టేబుల్ అనేది గీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా ఎక్కడైతే 1 వచ్చిందో అవి చూసుకొని వేసేసాం. లేదు టేబుల్ ఏమి గీసుకోలేదు, మనం డైరెక్ట్గా ఇలాగే చేయాలనుకుంటున్నాం అన్నప్పుడు ఈ ఫార్ములా అనేది అని యూజ్ చేస్తాం, b = n - a అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదా ఇన్వర్స్ అంటే ఏంటి. సో మొత్తం అంతా కూడా ఈ యొక్క పర్టికులర్ ఫార్ములా మీద బేస్ అయి ఉంటుంది. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంటి, ఈ యొక్క ఎడిషన్ టేబుల్ ఏంటి, మల్టిప్లికేషన్ టేబుల్ ఏంటి, అర్థమైంది కదా. సో 0 to 9 యొక్క ఎడిటివ్ ఇన్వర్స్, వాటి యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంటో అర్థమైంది కదా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.